హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేసానండి మీ ముందరికి. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దామా. మటన్ని అలా బాగా కోసేసుకొని చూడండి, మటన్ ఎలా ఉందో బాగా కోసిన తర్వాత కొంచెము వాటర్ వేసి బాగా వాష్ చేసుకోండి 2-3 టైమ్స్. తర్వాత ఒక బల్కల గిన్నె తీసుకొని అందులో వేసేసేయండి. వాటర్ అంతా ఇనికిపోతాయి. మళ్ళీ అందులో స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేయండి. హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఈ మటన్ తీసుకెళ్ళి ఆ ఆయిల్లో వేసేయండి. ఆయిల్లో వేసి కొంచెం బాగా కలబెట్టండి 1-2 సార్లు. ఏంటి ఫ్రెండ్స్ చెప్పాలా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా సబ్స్క్రైబర్లు అందరూ బాగున్నారా? కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలబెట్టండి. ఒక 5 మినిట్స్ అలా పసుపు ఉప్పులో ఉడకనివ్వండి ఫ్రెండ్స్. కత్తి చూడండి ఎంత షార్ప్గా ఉందో, అదే కత్తి మోదని అల్లం గీకుతుంది. అల్లము, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ మిక్సీ పట్టేసుకోండి కొంచెం వాటర్ వేసేసుకొని బాగా. తర్వాత ఇవి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఒక 5 నిమిషాలకి కొంచెం కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం మటన్ మసాలా వేసి మూత పెట్టేద్దాం అంతే. కొంచెం వాటర్ వేసేసి కలబెట్టేసి మూత పెడితే ఒక 10 విజిల్స్ వస్తే ఉడికిపోయిద్ది కూర. అందరూ బాగున్నారా? మా వీడియోస్ కొంచెము చూడండి ఫ్రెండ్స్. బాగా చూడండి, అదో చూడండి చూపిస్తున్నాను. బాగా ఉడికిపోయింది. ఎమ్మి మటన్, వావ్ సూపర్ మటన్. మళ్ళీ ఒక చెరవలో తీసుకొని స్టవ్ పైన పెట్టేసి అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియా పౌడర్ వేసేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేసి దింపేసేయండి అంతే. ఎంతో సింపుల్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.